నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం మణికొండ జాగీర్ ప్రాంతంలో ఉన్నాం. మణికొండ జాగీర్ వద్ద ఎల్లమ్మ చెరువు అనేటువంటి దాంట్లో మనం ఉన్నాం. అయితే గతంలో ఈ ఎల్లమ్మ చెరువును కాపాడడానికి అనేక మంది పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ చెరువును కాపాడలేనటువంటి పరిస్థితిలో, చాతగాని దీనమైనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వాలు ఉండే. అయితే ఇది వందల ఎకరాల భూమిలో, వందల ఎకరాల దానిలో ఈ యొక్క ఎల్లమ్మ చెరువు పరిసర ప్రాంతం అయితే మొత్తానికి విస్తరించి ఉండే. కానీ ఈ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మొత్తం అక్కడ నిర్మాణాలు, ఒకసారి మీరు క్లియర్గా చూడండి, నిర్మాణాలు ఏ విధంగా అయినాయో అదేవిధంగా అసలు ఈ చెరువును గతంలో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు ఈరోజు కేవలం ఒక 10 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే దీన్ని ఉంచేసి ఇది ఒక మురికి కూపంలాగా తయారు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఒక్కసారి క్లియర్గా ఏ విధంగా అటుపక్క తీసుకున్నట్లయితే చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి వాటికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పెద్ద బిల్డింగ్స్ అన్ని కూడా చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అవన్నీ. అయితే ఆ పక్కన ఇట్లా స్ట్రేట్గా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దాదాపు బఫర్ జోన్లో, అదేవిధంగా FTL పరిధిలో, అదేవిధంగా ఇంకా చెప్పాలి అంటే నిషేధిత ప్రాంతంలో ఈ భూముల పైన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అయితే ముఖ్యంగా చెరువులు గతంలో అయితే ఒక 20-30 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున చెరువులు వేల చెరువులు ఉండే హైదరాబాద్ ప్రాంతంలో, హైదరాబాద్ సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో. అయితే ప్రస్తుతం చాలా చెరువుల పైన కూడా నిర్మాణాలు కట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువును ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాపాడాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ చెరువు మంచినీటి సరఫరా కోసము గతంలో మణికొండ జాగీర్ ప్రాంతానికి ఈ చెరువు ఆధారంగా ఉండేది. అటు తాగునీటి కోసం కావచ్చు, లేదంటే సాగునీటి కోసం కావచ్చు, ఈ చెరువు అయితే ఆధారపడి ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉండే. కానీ సిటీ విస్తీర్ణం పెరిగిన కొద్దీ ఈ చెరువును పెద్ద ఎత్తున అక్రమ కబ్జాదారుల కొర్రల్లో చిక్కుకొని ఈ చెరువు మొత్తం కూడా కుచించుకుపోయి దీనికి సంబంధించినటువంటి ఒక కంపెనీ ద్వారా CSR యాక్టివిటీస్ కూడా ఈ డెవలప్మెంట్కి ఇవ్వడంతో దీన్ని మొత్తాన్ని కూడా 100 ఎకరాల భూమిలో ఉన్నటువంటి ఈ చెరువు కేవలం 10-15 ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లోనే కుచించుకుపోయి దీనికి సంబంధించినటువంటి నాలా కూడా ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది. అటు పోతే క్లియర్గా ప్రియాంక ఒకసారి ఇట్రా, దీనికి సంబంధించి నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఈ చెరువుకు సంబంధించిన దాంట్లో నీకు ఏమైనా అవగాహన ఉంటే ఒకసారి నీ ఒపీనియన్ చెప్పాల్సి కోరుతాను. దీనికి లెక్కలు కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి ప్రేమికుల్ని, పర్యావరణవేత్తల్ని అప్పుడు దీని మీద పోరాటం చేసిన కొంత వందల మంది, వేల మంది ఉన్నారు. టచ్ చేస్తే వాళ్ళకి కన్నీరు తప్ప ఏం లేదు. ఎందుకంటే పోరాడి అలసిపోయి కోర్టుల చుట్టూ తిరిగి ప్రభుత్వాలు పట్టించుకోక అలసిపోయినారు. మీకు అక్కడ ఒకసారి చూపించండి నవీన్. ఇది యాక్చువల్గా బార్డర్ లెక్క పెట్టారు కదా మధ్య, ఇది బార్డర్ కదా. దీని అవతల కూడా చెరువు ఉంది, మీకు చూపిస్తుంది. మనం వెళ్తే అటు పక్కన చూడొచ్చు. ఆ చెరువులో ఇక్కడ మధ్యలో రీబార్డర్ చేసి దీన్ని, ఇది యాక్చువల్గా చెరువు విస్తీర్ణం చాలా పెద్దగా ఉంటే మధ్యలో సిమెంట్ వేసి ఇవన్నీ రీబార్డర్ చేయాలని అవసరం ఏమొచ్చింది? అయినప్పుడు తాగునీటికి వాడుకున్నటువంటి ఈ చెరువును ఈరోజు ఒక మురికి కుంట, కంప్లీట్ మురికి కుంట. దీనికి వచ్చే ఏవైతే వాటర్ ఫ్లో వేసి ఉన్నాయో అవన్నీ కూడా పైన కబ్జాలు, కింద కబ్జాల వల్ల దీనికి సహజంగా వాటర్ వచ్చే ఆ ఫ్లోస్ కూడా అవన్నీ ఆగిపోయినాయి. కాలువలు మొత్తం క్లోజ్ అయిపోయి చెరువు మొత్తం సింక్ అయిపోయినాక దగ్గరికి వచ్చినాక దాన్ని చెరువు ఇక్కడికే ఉందని చెప్పేసి చిన్న బార్డర్లు కట్టి, సిమెంట్ కట్టి మొత్తం క్లోజ్ చేసి ఇక్కడ చూస్తే ఆ పక్కన రోడ్ ఏదానికి మొత్తం ఈ ఏర్పాట్లు, ఆ పక్కన కనిపించేది మనకు ల్యాంక్వెల్స్. ఇది చెరువుకు దీనికి కనీసం 50 మీటర్ల డిస్టెన్స్ లేదు, అది ల్యాంక్వెల్స్ గా అనిపిస్తుంది మనకి. ఇక్కడ కింద చూపి నవీన్ ఒకసారి, అవి తూమంటారు దీన్ని, మామూలుగా చెరువుకి తూమంటారు. ఈ తూము ఎటు పోవాలి, ఎక్కడి నుంచి పోవాలి? దీనికి లోయర్ ఏమంటారు, దిగువ ప్రాంతం ఏముంది, ఎగువ ప్రాంతం ఏంది? ఖచ్చితంగా తూము కనిపిస్తుంది మనకి ఇక్కడ. తూము ఉన్నప్పుడు తూము పైన మనకు ల్యాంక్వెల్స్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ తూము పైన. యాక్చువల్గా ఇంతకుముందు చెరువు ఉన్నది, తూము ఉన్నది అక్కడెక్కడో ఒక 300 మీటర్ల అవతల ఉంది. ఆ మొత్తం తూమంతా క్లోజ్ చేసి ఇక్కడ ల్యాంక్వెల్స్ కట్టి ఆ పక్కన చూసుకుంటే పక్కన కూడా డౌన్ మొత్తం లోయర్ ఏదైతే చెరువుకి సంబంధించిన దిగువ ప్రాంతం ఉందో, దిగువ ప్రాంతం ఇంతకుముందు లేదు, ఒక 5 ఏళ్ల కింద కబ్జా అయిపోయింది. అవతల కూడా మొత్తం బిల్డింగ్ లేదు, వెలిసినాయి. ఆ పక్కన ప్రభాకర్ గారు ల్యాండ్ ఉంది. అదొక్కటి మాత్రమే ఇక్కడ సక్రమంగా అఫీషియల్గా కట్టినటువంటి కట్టడాలు. దీనికి బార్డర్ లేకుండా బార్డర్లన్నీ క్లోజ్ చేసి మధ్యలో తెలియదు, FTL లేదు, బఫర్ లేదు. అట్లా చూస్తే కనిపిస్తుంది కదా, 100 మీటర్లు కూడా డిస్టెన్స్ లేదు, 50 మీటర్లు కూడా లేదు. వీళ్ళే దీన్ని రీఅరేంజ్ చేసి మామూలుగా చెరువుకి విస్తరించి ఉంటుంది తప్ప న్యాచురల్ బార్డర్స్ ఉండవు. నడవడానికి ఒక పక్క కట్టు ఉంటుంది అంతే. చెరువుకు 2 వైపులా కట్టు ఉండదు కదా, ఒక పక్క నుంచి వాటర్ వచ్చేది ఉంటుంది, ఒక పక్క డౌన్ వైపు కట్టు ఉంటుంది. దీనికి మరి 4 చుట్టూ రౌండ్ చేసి కట్టబెట్టింది. మరి వాటర్ ఎక్కడి నుంచి రావాలి, ఇన్ఫ్లో ఎక్కడి నుంచి రావాలి? ఇన్ఫ్లో క్లోజ్ చేసారు. క్లోజ్ చేసిన తర్వాత చెరువంతా సింక్ అయిపోయినాక అప్పుడు కబ్జాలు మొదలు పెట్టి 100 ఎకరాల చెరువుని నాకు తెలిసి అట్లీ
కనిపించేది ఒక 10 నుంచి 20 ఎకరాలు, 10 నుంచి 15 ఎకరాలు ఉంది. అంతే అంతే. గట్టి కొడితే చుట్టూ రీబార్డర్ చేస్తే చెట్లు గిట్లు కలిపితే 20 ఎకరాలు ఉంది. మరి 100 ఎకరాలు ఎక్కడ పోయినాయి? 100 ఎకరాల చెరువుని ఇలా కబ్జా చేసి ల్యాండ్ కోయిల్స్ దీంట్లో ఉంది, ఆ పక్కన ఉన్న కొత్త బిల్డింగ్స్ దాంట్లో ఉన్నాయి, అటు కనిపించే కట్టడాలు కూడా కంప్లీట్గా చెరువులనే ఉన్నాయి. ఇది మధ్యలో వేసిన దీనిపై అవతల వైపు వెళ్ళి చూస్తే మీకు ఇంకా విచిత్రంగా కనిపిస్తుంది. దాని పక్కన గుట్టలు కూడా ఉన్నాయి. ఈ గుట్టల మీద మన మణికొండ జాగీర్ ఎల్లమ్మ చెరువుని కాపాడాలని కొన్ని వందల మంది కోట్లు వేసారు. వందల మంది వేసారు, ఒక్కరు కాదు. వాళ్ళు పోరాడలేక ఒత్తిడి, ఈ కబ్జాదారులు చేసేటువంటి ఒత్తిళ్ళు, ప్రలోభాలు, భయపెట్టులు, కోర్టులని వ్యవస్థని గవర్నమెంట్లో మేనేజ్ చేసుకుంటే వీళ్ళతో తాకిడి తట్టుకోలేక పోరాడి అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు కనుక నిజంగా రేవంత్ రెడ్డి గారు దీనిపైన దృష్టి సారిస్తే ఒక్కసారి పర్యావరణవేత్తలు వీళ్ళంతా కూడా జైజలు పలుకుతారు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు, పర్యావరణవేత్తలు, పోరాడిన వాళ్ళు, అలసిపోయిన వాళ్ళు అంతా కూడా. సో అంటే ఇక్కడ ప్రస్తుతము చెరువు కొంత ఈ మురికి కూపం లాగా తయారైనట్టు మనకు అది స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ గుర్రెపు డెక్కలు కూడా పెద్ద ఎత్తున కుచించుకుపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. సో ఇది గతంలో మణికొండ జాగీర్ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించినటువంటి ఎల్లమ్మ చెరువు. సో ఇప్పుడు అన్యక్రాంతం అయిపోయి వాటర్ మొత్తం కూడా ఏంది అంతా అంటే మురికి మన ఈ 100 అపార్ట్మెంట్ల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇది ఈ ఫ్లో చూసేదో మంచి చెరువు భారతం అనుకోవద్దు మనం. వీటన్నిటికీ ఒక ఏమంటారు సెప్టిక్ ట్యాంక్. వీళ్ళందరికీ మంచినీళ్ళ చెరువు కాస్త ఇప్పుడు వీళ్ళందరికీ సెప్టిక్ ట్యాంక్ లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ కనెక్షన్లు మొత్తం దీంట్లోకి వస్తాయి. వచ్చేది మొత్తం కూడా నాలా వాటర్ అయ్యి సెప్టిక్ వాటర్ అయ్యి. సో రేవంత్ రెడ్డి గారు, మీరు చెరువులు అక్రమ నిర్మాణం కూల్చుకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి చెరువులు ఏవైతే కుచించుకుపోవడానికి రెడీగా ఉన్నాయో, దీనావస్థ స్థితిలో ఉన్నాయో ఆ చెరువులను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ప్రస్తుతం మణికొండ జాగీరు ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్లమ్మ చెరువును కాపాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దాహార్తిని తీర్చడం కూడా ఒక ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ అయితే విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక్కడ చాలా అక్రమ నిర్మాణాలు కనబడతా ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు అసలు అది బఫర్ జోన్ ఎక్కడ, ఎఫ్టీఎల్ ఎక్కడ, రెస్ట్రిక్టెడ్ ఏరియా ఎక్కడ అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అసలు చెరువుకే కొన్ని బార్డర్స్ పెట్టేసి ఇదే చెరువు అని చూపించేసి ఆ చెరువు దగ్గరలో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున వెలిసినాయి. సో దీనికి కారణమైనటువంటి వారందరినీ కూడా ఖచ్చితంగా అక్కడ అక్రమ నిర్మాణాలు అనుకుంటే ఖచ్చితంగా కూల్చేయాల్సిందిగా కూడా మేము కోరుతూ ఈ ఎల్లమ్మ చెరువును కూడా కాపాడాల్సిన కోరుతాం. ఇది ఒక ప్రస్తుతం ఇప్పుడు గతంలో తాగునీటి, సాగునీటి అవసరాలకు అందించేటువంటి ఈ చెరువు ప్రస్తుతం ఇదొక డ్రైనేజ్ వాటర్ తోటి నిండుకొని పెద్ద ఎత్తున కంపు కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని కాపాడి ఇక్కడ ఒక మంచి పర్యావరణం కూడా కాపాడాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము కోరుతా ఉన్నాం. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.